ద వే టు దారాదేవి టెంపుల్. అయితే చాలా హై ఉంది ఇక్కడ. రెయిన్ఫాల్ అయితే ఇక్కడ అస్సలు లేదు. ఈ మౌంటైన్ వ్యూ మాత్రం దారిదేవి టెంపుల్. ఇప్పుడు మనం చూస్తుంది దారిదేవి టెంపుల్ విచ్ ఇస్ అట్ ఉత్తరాఖండ్. లైక్ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారు మార్నింగ్ టైంలో చైల్డ్ రూపంలో కనిపిస్తారు, మధ్యాహ్నం యంగ్గా, నైట్ ఉగ్ర రూపంలో కనిపిస్తారు. ఒకసారి లైక్ కేదార్నాథ్ ఫ్లడ్స్ వచ్చినాయి కదా, దానికి యాక్షన్ అనేది ఇక్కడనే జరిగింది. అప్పుడు బ్రిడ్జ్ కట్టేటప్పుడు లైక్ ఆ టెంపుల్ ఫస్ట్ ఇక్కడ ఉంటుండే, ఇక్కడ నుంచి అక్కడ జరుపుదామని చెప్పి అమ్మవారిని జరుపుతారు. సో అప్పుడు జరిపినప్పుడు ఫుల్ క్లౌడ్ బస్ట్ కేదార్నాథ్లో, ఉత్తరాఖండ్ మొత్తం ఫుల్ వర్షాలు. ఆల్మోస్ట్ ఆల్ ఉత్తరాఖండ్ 75% మునిగిపోయింది. మునిగిపోయినప్పుడు సేమ్ అప్పుడే కేదార్నాథ్లో కూడా భీమ్శీల రాయి, సో అక్కడ నుంచి వాటర్ పక్కన నుంచి రావడం, ఈ ఇన్సిడెంట్ అంతా ఈ విగ్రహం జరిపినందుకే అయింది. సో మళ్ళీ వీళ్ళు వచ్చి మొక్కేసి తప్పైపోయిందని చెప్పి అమ్మవారిని ఇంకొంచెం ముందు అక్కడ పెట్టేసి అప్పటికప్పుడు గుడి కట్టినాక అప్పుడు వర్షము అవన్నీ కొంచెం నార్మల్ అయిపోయి మొత్తం సిచ్యువేషన్ అంతా సెట్ అయింది. అదనమాట. అండ్ దారాదేవి టెంపుల్ లైక్ ఆ మాత ఈ ఉత్తరాఖండ్కే మంచి రక్షకురాలు అనమాట. అంటే ద ప్రొటెక్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్, దారాదేవి. రాలేటు ఇంకా అంటే తీసుకుంటా పోదాం. సో ఇది వచ్చేసి మనం దారాదేవి టెంపుల్కి రీచ్ అయ్యాం. Seems like it's Kedarnath trek. The view point వచ్చేసి చూసుకోవచ్చు. టెంపుల్ ఇక్కడ ఉంది. మనం వచ్చేసి దారాదేవి టెంపుల్కి వచ్చాం. అండ్ టెంపుల్ అక్కడ కింద ఉంది. అండ్ ఇటు చుట్టుపక్కల వస్తే మొత్తం వ్యూ, మౌంటైన్స్ అండ్ ఫాల్స్. సో ఇక్కడ చూసుకుంటే మనం టెంపుల్కి ఎంట్రీ ఇది. సో ఇక్కడ మన సంపతన్న పోతున్నాడు. ఇక్కడ చూసుకుంటే మన కింద వాటర్ ఫ్లో అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అయ్యాం. ఇది గుడి అవుటర్ వేవ్. ఇది గుడి ఎంట్రీ, ఇది గుడి బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు నది ఇక్కడ నుంచి వెళ్తుంది చూడండి. అలా రావాలి మొత్తం.
ఇప్పుడు ఇలా స్టెప్స్ ఉన్నాయి, ఇదంతా మొత్తం నదే ఉంది చూడండి. బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాను, బట్ అక్కడ అలా చేస్తారో చెయ్యరో లెట్స్ సీ. బ్రిడ్జ్ దగ్గరికి అలా చేస్తే మనకు ఆ వ్యూ వస్తుంది, సైడ్ వ్యూ వస్తుంది. ఓ దిస్ ఇస్ ద వ్యూ పాయింట్. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, సో మన సంపతన్న అయితే ఇప్పుడు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుండు. సంపతన్న కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి. ఇప్పుడు మనం చూస్తుంది దారిదేవి టెంపుల్ విచ్ ఇస్ అట్ ఉత్తరాఖండ్. లైక్ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారు మార్నింగ్ టైంలో చైల్డ్ రూపంలో కనిపిస్తారు, మధ్యాహ్నం యంగ్గా, నైట్ ఉగ్ర రూపంలో కనిపిస్తారు. ఒకసారి లైక్ కేదార్నాథ్ ఫ్లడ్స్ వచ్చినాయి కదా, దానికి యాక్షన్ అనేది ఇక్కడనే జరిగింది. అప్పుడు బ్రిడ్జ్ కట్టేటప్పుడు లైక్ ఆ టెంపుల్ ఫస్ట్ ఇక్కడ ఉంటుండే, ఇక్కడ నుంచి అక్కడ జరుపుదామని చెప్పి అమ్మవారిని జరుపుతారు. సో అప్పుడు జరిపినప్పుడు ఫుల్ క్లౌడ్ బస్ట్ కేదార్నాథ్లో, ఉత్తరాఖండ్ మొత్తం ఫుల్ వర్షాలు. ఆల్మోస్ట్ ఆల్ ఉత్తరాఖండ్ 75% మునిగిపోయింది. మునిగిపోయినప్పుడు సేమ్ అప్పుడే కేదార్నాథ్లో కూడా భీమ్శీల రాయి, సో అక్కడ నుంచి వాటర్ పక్కన నుంచి రావడం, ఈ ఇన్సిడెంట్ అంతా ఈ విగ్రహం జరిపినందుకే అయింది. సో మళ్ళీ వీళ్ళు వచ్చి మొక్కేసి తప్పైపోయిందని చెప్పి అమ్మవారిని ఇంకొంచెం ముందు అక్కడ పెట్టేసి అప్పటికప్పుడు గుడి కట్టినాక అప్పుడు వర్షము అవన్నీ కొంచెం నార్మల్ అయిపోయి మొత్తం సిచ్యువేషన్ అంతా సెట్ అయింది అదనమాట. అండ్ దారాదేవి టెంపుల్ లైక్ ఆ మాత ఈ ఉత్తరాఖండ్కే మంచి రక్షకురాలు అనమాట, అంటే ద ప్రొటెక్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్ దారాదేవి. దారిదేవి టెంపుల్